పెన్షన్లు 4,000 రూపాయలు అని చెప్పిరండి. 4,000 రూపాయల పెన్షన్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే టకాటక మీ అకౌంట్లో పడతాయి, మీ ఇంటికి వచ్చి తెచ్చిచ్చిపోతారు అని చెప్పిండు రేవంత్ అన్న. సీన్ కట్ చేస్తే 2,016 రూపాయలు మాత్రమే స్టిల్ నౌ కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తుర్రు. అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఈ 4,000 రూపాయల పెన్షన్ విషయంలో కూడా చాలామంది వృద్ధులు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. తర్వాత మహిళలకు 2,500 విషయాలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే మహిళలకు పెన్షన్ వస్తుందో, పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వట, 200-500 వచ్చేటటువంటి మహిళలకు పెన్షన్ ఇయ్యరట. ఇదొక అంశం. తర్వాత రేవంత్ అన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసిండు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఈరోజు రేవంత్ అన్నని కలిసి ఒక రిపోర్ట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న. దాదాపు 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ని పెట్టి ఆయన ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. గ్రామంలో పరిస్థితి ఎట్లుంది, ఏ విధంగా ఉంది, జనాలు మనల్ని తిడుతుర్రా పొగుడుతుర్రా, ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఎట్లుంది పరిస్థితి అని చెప్పి సర్వే తీపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సగానికి సగం మంది జనం మనం ఫెయిల్ అవుతాం, ఈ టైంలో ఏ ఎలక్షన్స్ వద్దు సపరేట్ ఉండుర్రి అని చెప్పిరట. రేవంత్ అన్న సైలెన్స్ మూడ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు.